దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో ఓపికగా విద్యాబుద్ధులు నేర్పడం అభినందనీయమని సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేటలోని కాసరాబాద్ రోడ్డులో గల అపూర్వ బరుదుల పాఠశాలలో వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుగా ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో ఓపికగా విద్యాబుద్ధులు నేర్పడం అభినందనీయమని సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేటలోని కాసరాబాద్ రోడ్లో గల అపూర్వ బరుదుల పాఠశాలలో వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుగా ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఫౌండేషన్ ద్వారా అందజేసిన నోట్బుక్స్, పెన్స్, పెన్సిళ్లు, శాలువాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు, యాజమాన్యానికి, వంటవారికి ఘనంగా సన్మానం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. దివ్యాంగ పిల్లలకు చేసే సేవ సాక్షాత్తు భగవంతునికి చేసే సేవేనని తెలిపారు. ఫౌండేషన్ అధ్యక్షులు తీకుల్లా సాయిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో పట్టుదల, శ్రమించే మనస్తత్వం పెంపొందిస్తూ దేశ కాలమాన పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ దేశానికి, సమాజానికి సేవ చేసే స్థాయిలో ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలని కోరారు. అందుకు కావాల్సిన సహకారాన్ని తమ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కొన్ని దేశభక్తి పాటలకు చక్కగా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు మదనాచారి, పచ్చిపాల శ్రీనివాస్, షేరి నాగిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.